गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। अस्तु। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। गुरुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमां नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् प्रणतोऽस्मि मुनित्रयम्। अद्य दात्री आगच्छति वा? हरि ओम्। दात्री अस्ति वा? ఉందా దాత్రి? దాత్రి నాకు నిన్న చెప్పింది, తను నేను పాడతాను సరస్వతి నమస్తుభ్యం అని చెప్పింది. మహోదయ మహోదయ అది ఒక శ్లోకం ఉంది కదా సంస్కృత పఠామి సంస్కృతం వా? అది నేను పాడొచ్చా? అలాగే పాడదు కానీ ఒక్క నిమిషం. పెనుగొండ తిలక్ అస్తి వా? హరి ఓం. హరి ఓం. పెనుగొండ తిలక్ వచ్చాడా? ఇది చూడండి, ఇప్పుడు కనిపిస్తుందా నాది స్క్రీను? అది సరస్వతి నమస్తభ్యం కనిపిస్తుందా? మహోదయ. సరే, సరస్వతి నమస్తభ్యం ఎవరు పాడతారు? మేడం మేము పాడుతాను మ్యామ్. స్త్రీ పాడు నాన్న. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. స్త్రీ అక్కడ సరస్వతి సరస్వతి నమస్తుభ్యం అన్నట్లు వినిపిస్తుంది నాకు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. అక్కడ అన్ని దీర్ఘాలు లేవు నాన్న, అన్ని హస్వ ఇకారాలే ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ ఏకమాత్రలో ముగించాలి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అవగతం వా? అలా అలా చదవాలమ్మా. బాగుంది, చక్కగా చదివావు. లాక్షణ్య పఠామి సంస్కృతం పాడినాను.
పతామి సంస్కృతస్య నం విదామి సంస్కృతస్తదా తప్పు చదువుతున్నావు నానా. సంస్కృత వదామి అది. పతామి సంస్కృత నిత్య విదామి సంస్కృత సదా ఇంకొకసారి అభ్యాసం చేసి చదువుతావు నానా. మహోదయ. హరీష్ ఎవరు? హర్షిత శర్మ. హర్షిత శర్మ. పఠామి సంస్కృతం నిత్యం చదువుతామా? చదువు నాన్న. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానం ఆహుతం మన్యే వందే సంస్కృతమాతరం. ఉత్తమం నాన్న, చక్కగా పాడావు. ఇక్కడ ప్రసారాయ అని దీర్ఘం తీసినట్టు అనిపించింది నాన్న నాకు. ఇక్కడ ఉంది చూసావా, ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడు, ప్రసారాయ అంటున్నావు, అక్కడ దీర్ఘం లేదు. సంస్కృతస్య ప్రసారాయ అంతే. ప్రసారాయ అని దీర్ఘం తీసావు అక్కడ, అలా తీయకూడదు. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. అంతా చక్కగా పాడావు, ఉత్తమం నాన్న. సూక్తి. సూక్తి అంటే ఒక మంచి మాట. మహోదయ, ఉమ్, సండే రోజు నువ్వు సూక్తి చెప్పలేదు. చెప్పలేదు, ఎందుకంటే మీకు ఎంతవరకు వచ్చాయి తెలుసుకుందామా అనిపించింది నాకు ఆదివారం తరగతిలో. అందుకని ఏం చెప్పాను, మీరేమైనా చెప్తారా సూక్తి యొక్క అర్థం అని ఆ రోజు అడిగాను నేను. అందుకే ఆ రోజు మీ చేత అవన్నీ మళ్ళీ నేను చదివించాను. అర్థమైందా? కొత్తవి నేర్పించలేదు. ఎందుకు అంటే మీకు ఎంతవరకు వచ్చినా ఇప్పుడు నేను నేర్పిస్తూ వెళ్ళాను అనుకో, మీకు అక్కడ రాకపోతే నేర్పించి ఉపయోగం ఉండదు కదా. అందుకని నేనే నేర్పించేస్తున్నా అన్నమాట. అందుకని కొత్త ఏమీ నేర్పించలేదు మొన్న ఆదివారం క్లాస్ తరగతిలో. సరే, ఇవాళ సూక్తి మీరు వింటండి నాన్న. ఇక్కడైనా సరే ఒక మనసు అనేది ఇక్కడ పెట్టేసి వినండి. మీరు చెప్తూ ఉన్నారనుకో, నేను నేర్పించినట్లుగా కొంచెం అయినా నాకేంటి ఇంకో కొత్తవి చెప్పాలి అనిపిస్తుంది, అవునా? మీరు అక్కడే ఉండిపోతే నేను చెప్పినా ఉపయోగం ఉండదు కదా. సరే, నేనే మా పిల్లలకి కంఠస్థం చేపిద్దాంలే అనిపించింది. అందుకని నిన్న మీ చేతే చదివించాను. అందుకే వాళ్ళు వర్ణమాల అలాంటివన్నీ. సరే, ఇవాళ సూక్తి చూడండి. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీః దైవేన దేయమితి కా పురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యంతే కృతే యది నా సిద్ధ్యతి కో అత్ర దోషః. అంటే ఉద్యోగినం అంటే ఎవరు తెలుసా మీకు? ఉద్యోగం అంటే ఏంటి? మామూలుగా మనకి తెలిసిందేంటి? జాబ్ అంటే ఉద్యోగం అంటే ఏదో పని చేయడం. ఉద్యోగం అంటే పని చేయడం, అవునా? అది ఏదైనా సరే అది ఉద్యోగమే. ఆఫీస్కి వెళ్ళి పనిచేసినా ఉద్యోగమే. నేను మీకు చదువు చెప్పినా అది ఒక ఉద్యోగమే. మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కూడా ఒక ఉద్యోగమే. ఎందుకు? అవన్నీ చదువుకుంటేనే కదా మీరు ఇంకా అన్ని చోట్ల ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలగాలి, ఏదైనా పని చేయగలిగేది, అవునా? ఈ టెక్నాలజీ అంతా మనకు వచ్చేది చదువుకుంటేనే కదా. అది కూడా ఒక ఉద్యోగమే. అలా ఉద్యోగినం అంటే ఉద్యోగం అంటే ప్రయత్నం, ఏదైనా నేర్చుకోవాలని ఒక ప్రయత్నం చేసేవాడు, కష్టపడేవాడిని, శ్రమించేవాడిని, ఇలా ఏదైనా సరే దాన్ని ఉద్యోగం అని అంటారు. పురుష సింహం అంటే ఏంటి? సింహం అంటే ఏంటి? లయన్. సింహం అంటే లయన్.
ఆ లైన్ ఏం చేస్తుంది? అది రాజు జంగుల్కి. రాజు. రాజు ఏం చేస్తుంది? అది అహంకారాన్ని ప్రదర్శిస్తుందా? రాజు అన్ని పనులు చేస్తుంది. అందరినీ ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా, అదే ఒక పద్ధతిగా చేపిస్తాడు కదా. ఆయన తప్పు చేయడు కదా. రాజు అంటే తప్పు చేయడు కదా. మహోదయ్. తప్పు చేయడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. శిక్షిస్తాడంటే శిక్షిస్తాడు అంటే ఏంటి? శిక్ష అంటే దండన, అంటే పనిష్మెంట్. పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే ఆయన పనిష్ చేస్తాడు రాజు. ఎవరిని తప్పు చేయలేడు, ఆయన తప్పు చేయడు. ఇప్పుడు తనకి ఆహారం వేస్తే రాజు కదా, నాకు ఆకలేస్తుంది, మీరు వచ్చి నాకు అన్ని పెట్టండి అని అనడు. ఆయనకి ఏదైతే ఆహారం వేస్తుందో, ఆకలేస్తుందో, ఆయనే వెళ్ళి వేటకు వెళ్ళి, సింహం ఏం చేస్తుంది? తన ఆహారాన్ని అదే సంపాదించుకుంటుంది, ఒకరి మీద ఆధారపడదు. అది రాజు. అది అన్నమాట సింహం యొక్క ఒక గొప్పతనం. అందుకే అది రాజు అయింది. అంటే ఏంటి? ఇప్పుడు సింహ పురుషం అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు? అబ్బాయి. ఎవరైనా సరే సింహం వలె కష్టపడి తనకి ఏమి కావాలో దాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళని సింహ పురుషము అంటారు. అది అందుకని ఏం చేయాలి అంటే యుద్యోగినం సింహ పురుషముపైతి లక్ష్మి. అంటే ఏంటి? సింహంలాగా ఎవరైతే కష్టపడి తనకి ఏం కావాలో సాధించుకుంటారో వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అంటే ఎవరు? అంటే ఏంటి? ధనం కదా లక్ష్మీదేవి. ధనం. లక్ష్మీదేవి అంటే ధనం. మనకి ఏదైనా అవసరం కావాలి, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అన్ని కొనుక్కోవడమే కదా. ఏది కావాలన్నా మంచినీళ్ళతో సహా కొనుక్కొనే ఉంటున్నాంగా. మరి అవన్నీ కావాలంటే ఏంటి? డబ్బే కదా. మరి కష్టపడి మనం చదువుకొని పెద్ద జాబ్ చేసి చేస్తేనే కదా మనకి డబ్బులు వచ్చేది. అది అందుకని దాని అర్థం ఏంటంటే ఎవరైతే సింహంలాగా కష్టపడి తనని కష్టపడి జాబ్ చేసి తెచ్చుకొని ఉంటారో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి తనే వచ్చి చేరుతుంది. లక్ష్మీ. తర్వాత ఏంటి? దైవేన దేయమితి కాపురుష వదంతి. అంటే ఏంటి? దైవేన అంటే ఏంటంటే దేవుడి చేత. ఇదంతా మన కష్టమేమీ కాదులే, దేవుడు కృప వల్ల వచ్చింది అని కొంతమంది అంటారనమాట. అలా ఏం లేదు, మనం కష్టపడితేనే దేవుడు మనకి సహాయం చేస్తాడు అని. కొంతమంది ఏంటి? ఇదంతా కాదు, ఇప్పుడు ఇదంతా దేవుడు వల్ల, దేవుడు ఏదో దయదలిచాడు నాకు వచ్చింది అని కొంతమంది అంటారు. నువ్వు కష్టపడకుండా దేవుడు దయదలిచాడు కదా, అది దాని అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? దైవం నిహత్య కురు పౌరుషమాత్ అశక్యా యంతే కృతే యది నా సద్యపి కో అత్ర దోషాః. అంటే ఏంటి? దైవం అంటే ఏంటి? ఇక్కడ దేవుడు అని కాకుండా అదృష్టాన్ని కూడా చెప్తారు. అదృష్టాన్ని నిహత్య అంటే పక్కన పెట్టి ఏం చేస్తారు? పౌరుషం ఆత్మశక్త్యా అంటే ప్రయత్నం అనేది స్వశక్తితో ఎవరైతే చేస్తారో దైవం అంటే అదృష్టాన్ని పక్కన పెట్టి తన కష్టపడి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి అదృష్టమే వచ్చేస్తుంది అనమాట. అదృష్టాన్ని ఎవరు నమ్ముకోరు. మనం చేసే పనిని బట్టి ఆ అదృష్టమే మన దగ్గరికి వస్తుంది అని చెప్తున్నాడు. ఒకవేళ ఎంత ఏది అంటే ఒకవేళ ఎన్నో పుత్ర నా సిద్ధ్యతి, ఎంత ప్రయత్నించినా సరే మనకి ఆ ఫలితం రాలేదనుకో, అదేంటి? అందులో ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఇంకా మనం కొంచెం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, అందువల్ల మనకి ఈ ప్రయత్నం ఇది రాలేదు అనుకోవాలి తప్ప ఇదంతా మంచి జరిగితే నా అదృష్టం అని, చెడు జరిగితే దేవుడు నన్ను కరుకరించలేదని ఇలాంటివన్నీ మాట్లాడుకోకూడదు అని అర్థం అన్నమాట. మనకి ఒకవేళ ఏదైనా జాబ్ ఏదైనా అనుకున్నాం అనుకో, మనం అది జరగలేదనుకో, జరగకపోతే ఏమనుకుంటారు చెప్పండి. మీకేమన్నా మీరు ఏదైనా అనుకుంటారు, అది జరగలేదు, అప్పుడు ఏమనుకుంటారు మీరు? మ్యామ్ బాధపడతాము. బాధపడతారు. ఇంకా అండ్ అయ్యో ఎందుకు మాకు ఈ జాబ్ రాలేదు అని. అలా అనుకుంటారు. అంటే అలా అనుకోకూడదు, బాధపడకూడదు, అలా అనుకోకూడదు. ఏమనుకోవాలి అంటే ఇంకా నేను కొంచెం నేర్చుకోవాలన్నమాట. అంటే ఇంకా నాలో ఇంకా ఏదో కొంచెం లోపం ఉంది, నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఇంతకంటే మంచిది నాకు వస్తుందేమో, అందుకని నాకు రాలేదు ఇది, ఇంకా నేను పెద్దగా అని అనుకోవాలన్నమాట. అది అది యొక్క సూక్తి యొక్క అర్థం. బాగుందా సూక్తి? నచ్చిందా? మహోదయ. సరే, ఇది చూడండి. ఇప్పుడు ఏంటి, మన శిష్టాచార అంటాం. ఏమంటాం? ఇప్పుడు శిష్టాచారక కాకుండా ఇది పరిచయ. పరిచయం అంటే ఏం చేయాలి? మమ నామ అంటే నా పేరు చెప్పుకోవాలి. మమ నామ లక్ష్మీ, భవతః నామ కిం, మీ పేరేంటి? మమ నామ లక్ష్మీ, భవత్యాః నామ కిం. లాక్షణ్య వదతు. మమ నామ లక్ష్మీ, భవత్యాః నామ కిం? మమ నామ లక్షణ్య. పునః వదతు. మాం పృచ్ఛతు, నన్ను అడుగు, ప్రశ్నించు, నా పేరేంటి అని. భవత్యాః నామ కిం? భవత్యాః నామ కిం? మమ నామ లక్ష్మీ. మ్యామ్ నేను ఎవరైనా అడగచ్చా? అడుగు. ఎవరిని అడుగుతారు? త్వరగా, మళ్ళీ సమయం ఇక్కడే అయిపోకూడదు. అందుకే మ్యామ్ నేను యజ్ఞ 10 చారిటబుల్ నిమిషాలు మ్యామ్ యజ్ఞ స్వేగి అడుగు. యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్, మీకే ప్రశ్న. లాక్షణ్య అడుగుతుంది మిమ్మల్ని. వదతు. పృచ్ఛత్. భవత్యాః నామ కిం? భవత్యాః నామ కిం ఇది వదతి అత్ర. భవతి కిం, ఎవరు భవతి కా? చెప్పండి, మీ పేరేంటి అని లాక్షణ్య అడుగుతుంది, చెప్పండి. నిహారిక పృచ్ఛతు లాక్షణ్యాన్ని ప్రశ్న పృచ్ఛతు. ప్రశ్న. లాక్షణ్య భవత్యాః నామ కిం ఇది వదతు. మమ నామ లక్షణ్య. నిహారిక అనంతరం వదతు. అత్ర తవ సమీపే సా అస్తి ఖలు, తను ఉంది కదా, ఎవరున్నారు, తన పేరేంటి? నీ పక్కనున్న అమ్మాయి పేరేంటి? మనీశ్రీని అడుగు, ఏం పేరు అని అడుగు మనీశ్రీని. మనీశ్రీని అడుగు. అత్ర భవతః నామ కిం అత్ర అడుగు. ఆదిత్య ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అడుగు వాళ్ళని. ఎవరిని అడుగుతావు? ఎవరిని అడుగుతున్నావు? లేపు ఒకరిని అడుగు. వాళ్ళ పేరు పెట్టి పిలిచి నీ పేరేంటి అని అడుగు ఇప్పుడు అబ్బాయిని. అనుష అడు. పృచితు, నువ్వు కూడా అడుగు వాళ్ళని, అక్కడ నీ స్నేహితులను అడుగు. అస్తు. పాఠశాల, మీ స్కూల్ పేరేంటి, తరగతి అన్నప్పుడు ఏమడగాలి? పాఠశాలయ నామ కిం? పాఠశాలయాః నామ కిం. అద్ర పిలిచేటప్పుడు ఎవరన్నా నీ పాఠశాల పేరేంటి, మీ పాఠశాల పేరేంటి అన్నప్పుడు భవతః అని ఉపయోగించాలి. భవతః మగపిల్లలనైతే భవతః పాఠశాలయాః నామ కిం అని అడగాలి.
అదే ఆడపిల్లల్ని అడిగేటప్పుడు భవతి పాఠశాలాయాహ నామ కిం అని అడగాలి. మీ పాఠశాల పేరేంటి అని. భవతి అని ఆడపిల్లల్ని అడగాలి. మగపిల్లల్ని అయితే భవాన్ అని అడగాలి. మీ పాఠశాల పేరేంటి? భవాన్ పాఠశాలాయాహ నామ కిం. అదే విద్యాలయం అన్నాం కదా. విద్యాలయస్య అనేది నిన్న ప్రశ్నించారు కదా, అది విద్యాలయ పుంలింగ శబ్దం. పుంలింగ శబ్దం విద్యాలయస్య అనేది షష్ఠీ విభక్తి ఏకవచనం అంటాము. విద్యాలయస్య మీ విద్యాలయం యొక్క నామ కిం ఏం పేరుంది. నామ కిం అస్తి ఏం పేరు ఉంది అని అడిగారు అక్కడ. అంటే ఏం చెప్పాలి? సమీక్ష వదతు. భవతి విద్యాలయస్య నామ కిం. ఏం చెప్తావు సమీక్ష? అన్మ్యూట్ చేసుకో. మన విద్యాలయం సెయింట్ పైస్. మమ విద్యాలయస్య నామ సెయింట్ పైస్. చెప్పు, మొత్తం చెప్పాలి. మమ విద్యాలయస్య నామ. మమ విద్యాలయస్య నామ సెయింట్ పైస్. సెయింట్ పాయస్. అక్కడ అన్నయ్యని అడుగు. మీ అన్నయ్య ఉన్నాడు కదా నీ పక్కన. అన్నయ్యని అడుగు ఏం స్కూల్ పేరేంటి అని. మీ అన్మ్యూట్ చేసుకోలేదు. అప్పుడు ఏం చూడాలి? భవాన్ పాఠశాలాయాహ నామ కిం అని అడగాలి అన్నయ్యని అడిగినప్పుడు. పాఠశాల నామ కిం. మమ పాఠశాలాయాహ నామ. మన పాఠశాల నామ సెయింట్ పైస్. అది అలా అడగాలి. ఇక్కడ చూడండి, కిం పఠతి అన్నాం. భవాన్ కిం పఠతి ఏం చదువుతున్నావు. భవతి కిం పఠతి ఆడపిల్లలనైతే భవతి, మగపిల్లలనైతే భవాన్. భవాన్ కిం పఠతి. భవతి కిం పఠతి ఏం చదువుతున్నావు. ఏం చదువుతున్నావు? నాకు అర్థం కాలేదు, ఎవరు చెప్పారు? అరుష. చెప్పు నాన్న, ఏం చెప్పావు ఇప్పుడు నువ్వు? ఏం చదువుతున్నావు అని చెప్పు. చెప్పు అరుష, చెప్పు. ఏం చెప్పావు? ఏం చదువుతున్నావు? భవాన్ కిం పఠతి. ఏ తరగతి నువ్వు చదువుతున్నావు? పంచమ్యాం కక్ష్యాం పఠామి. పంచమ్యాం కక్ష్యాం పఠామి. 5వ తరగతి చదువుతున్నాను. ఉత్తమం నాన్న, ఉత్తమం. మహోదయ, నేను చెప్పచ్చా? చెప్పు. భవాన్ పాంచవిద్య కిం పఠామి. అలా అనకూడదు కదా. భవాన్ కిం పఠతి అనాలి, లేదా కిం కస్యాం కక్ష్యాం పఠతి అని అడగాలి. లేదంటే మహోదయ, నేను ఎవరినన్నా అడగచ్చా? అడుగు. మహోదయ, నేను ఏంటిది ఎన్ సమ్మిక్ 67 సమీక్ష. రుచితు. భవతి కిం పఠతి. అందరూ మ్యూట్ లో ఉండండి. అడిగిన వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారనుకో బాగుంటుంది.
ఫోర్త్ అన్నప్పుడు ఏం చెప్పాలి? పంచమ్యాం కక్ష్యాం పఠామి. మ్యామ్ మొన్న అడిగారు కదా నన్ను. పంచన్యాం అంటే 5th గ్రేడ్ 4th గ్రేడ్ పంచమి చతుర్థ్యాం కక్ష్యాం మొన్న అడిగారు కదా నన్ను, ఏ కక్ష అని, 1వ తరగతి అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3వ తరగతి అని. ఏక ఏక అంటే 1 అంటే అలా కాదు, కానీ మనకి సంఖ్యలు చెప్పేటప్పుడు, తరగతి గురించి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ప్రథమ కక్ష 1వ తరగతిలో అంటున్నాం కాబట్టి ప్రథమ అనాలి. ప్రథమ కక్షమ్యాం పఠామి, ప్రథమ్యాం కక్ష్యాం పఠామి 1వ తరగతి అయితే. అదే 2వ తరగతి అయితే ద్వితీయాం కక్ష్యాం పఠామి. అదే 3వ తరగతి అయితే తృతీయా కదా, తృతీయాం కక్ష్యాం పఠామి. తృతీయాం కక్ష్యాం పఠామి. 4వ తరగతి అయితే చతుర్థ్యాం కక్ష్యాం పఠామి. 5వ తరగతి పంచమ్యాం కక్ష్యాం పఠామి. 6వ తరగతి షష్ఠి అంటారు, షష్ఠమ్యాం కక్ష్యాం పఠామి. అదే 7వ తరగతి అయితే సప్తమ్యాం కక్ష్యాం పఠామి. 8వ తరగతి అయితే అష్టమ్యాం కక్ష్యాం పఠామి. 9వ తరగతి అయితే నవమి అంటారు, నవమ్యాం కక్ష్యాం పఠామి. అదే 10వ తరగతి అయితే దశమ్యాం కక్ష్యాం పఠామి అని చెప్పాలి. మ్యామ్ ఇది లైక్ ఒకటి చెప్తారు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పంచదశి అట్లా. మరి నెంబర్స్ ప్రథమం నుంచి ఒకటి నుంచి చెప్పు. ఏకాదశి, ఏకం, ద్వే, త్రీని, ఇవి మనకి సరళ పుస్తకాల్లో ఉన్నాయి, ముందుకెళ్ళేటప్పుడు చెప్పుకుందాము. 1 అయితే ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచమి అలా వస్తాయన్నమాట. మనకి తరగతి గురించి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అది ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి ఇలా చెప్పాలి. ఏకం కక్ష్యాం ఇలా చెప్పకూడదు, ప్రథమ, ద్వితీయ, తృతీయ అంటూ చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనం తరగతిని అడిగేటప్పుడు కిం పఠతి అని అడగొచ్చు, లేదా కక్ష్యాం అని కూడా అడగాలన్నమాట. కస్యాం కక్ష్యాం పఠతి అని కూడా అడుగుతారు. అవి 2 చెప్పాను ఇక్కడ. సమాధానం కూడా ఇదిగో, ప్రథమ కక్ష అన్నప్పుడు అహం ప్రథమామ్యాం కక్ష్యాం పఠామి, ప్రథమాయాం కక్ష్యాం పఠామి అంటూ చెప్పాలి. తర్వాత శిష్టాచార అంటే ఏంటి? మనం ప్రతిరోజు ఉపయోగించేది, ఎవరినైనా పలకరించేటప్పుడు కానీ ఏదైనా చెప్పేటప్పుడు నమో నమః, హరి ఓం. హరి ఓం అంటే ఏంటి? హలో అని అంటాం కదా, అది ఎవరినైనా పలకరించేటప్పుడు హలో అనుకోకుండా మన సంస్కృతంలో హరి ఓం అంటే ఏంటి? హరి అంటే ఏంటి? దేవుడు అని కూడా వస్తుంది, దేవుణ్ణి పిలుస్తున్నట్టు. మనం ఎవరినైనా పలకరించేటప్పుడు హరి ఓం అంటే దేవుణ్ణి పిలిచినట్టుగా కూడా భావించవచ్చు అన్నమాట. అలాగే నమస్తే, వాళ్ళకి నమస్కారం ఇలా చెప్పేటప్పుడు, ఎవరైనా పెద్దవాళ్ళకి నమస్కారం చెప్పేటప్పుడు నమస్తే మహోదయే, గురువు కనిపించినా లేదా మీ అమ్మమ్మలు తాతయ్యలు వచ్చినా వాళ్ళకి నమస్కారం చేసేటప్పుడైనా నమస్తే అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఉదయం నిద్ర లెగిసినప్పుడు సుప్రభాతం అనేది చెప్తాము. తర్వాత క్షమ్యతాం, ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఇది ఎక్కువ ఉపయోగిస్తాం, సారీ అని ఎక్కువ ఉపయోగిస్తాం కదా, దాని బదులు క్షమ్యతాం అని ఉపయోగించండి. తర్వాత శుభరాత్రి అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఉపయోగించే పదం శుభరాత్రి. తర్వాత చింతామాస్తు అంటే ఏంటి? ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళని బాధపడుకు అని చెప్పేటప్పుడు చింతామాస్తు, ఏం పర్వాలేదులే అన్నట్టుగా మనం ఉపయోగించవచ్చు అనమాట, ఓదార్పులాగా చింతామాస్తు. తర్వాత వర్ణమాల. మహోదయ, నాకు ఈ సాంగ్ గుర్తుందా? పాడతావా? మహోదయ. ఇవి చదువు, ముందు చదువు, ఆల్ చదువు, తర్వాత నేను అది స్లైడ్ చూపిస్తాను, అది చూస్తూ చెప్తే గాని. అ ఆ ఇ ఈ ఉ ఊ రు లు ఏ ఏ
ఓ ఓ అహ కొంచెం దీర్ఘంతో చదవా ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఈ ఉ ఊ రు రు లు లు రు ఏ రు లు అక్కడ లు అంటే లు ఉమ్. ఏ ఏ ఏ ఐ అది మనకి తెలుగులో ఏ ఏ ఐలని ఉంటాయి కదా ఏ మన సంస్కృతంలో ఏ ఏంటంటే ఐ ఒక్క ఏ ఉండదు ఏ ఐ అనేదే ఉంటుంది ఏ ఏ ఐ ఏ ఏ కాదది ఏ ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఉమ్. ఓ ఓ ఓ ఔ ఓ ఔ ఉమ్. అహ అంతే ఇంకొకసారి చదువు ఇప్పుడు బాగా చదువు ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు లు ఏ ఐ ఓ ఔ అహ నువ్వు ఏ అనే దగ్గర ఏ అంటూ చదవాలి అదొక్కటి నేర్చుకో ఏ ఐ ఓ ఏ ఔ ఐ ఓ ఔ సరే ఇప్పుడు వీటిని ఇవి చదువు ఇవి కక్కలు ఖ ఖ వ్యంజనాలు ఉమ్. ఘ ఘ న్య ఛ ఛ జ జ అన అనా అనాది న్యా కదా అది న్య న్యా న్య ఉమ్. నువ్వు పైది జ్ఞ అది క ఖ గ గ ఘ గ జ్ఞ న్య చ ఛ ఛ ఛ జ ఉమ్. జ న్య ఉమ్. థ థ ధ ధ అది అన టాటానా టాఠ ట డా ధ ట డ డ ఉమ్. న అన ఉమ్. థ థ ధ ధ ద న ధ నువ్వు ఒత్తు పలుకుతున్నావు త థ థ ద ధ డ న న ఇంకొకసారి చెప్పు అవి మళ్ళీ టాటాలు మళ్ళీ చెప్పు టాటాలు ట ట ద ద అన థ థ ధ ధ న్య న ఇవి రెండు నువ్వు కొంచెం అభ్యాసం చేయాలి నాన్న ఈ టా అని కూడా ఒత్తుగా పలుకుతున్నావు ఆ అల్ప ప్రాణాక్షరాన్ని మహాప్రాణాక్షరాన్ని ఒకేలాగా చెప్తున్నావు అవి కొంచెం అభ్యాసం చేయి టాటాలు తాతాలు కా చా బానే చెప్పావు ఈ రెండు మాత్రము కొంచెం కొంచెం అభ్యాసం చేయి నేను చెప్తాను చూడు ట ఠ డ ఢ న న త థ ద ధ న మహోదయ ఇప్పుడు ఇవి చెప్పు భ ఫ భ భ మ య ర ల వ ష షే ష స షా హ సే షా సా హ షే ష స హ ఉత్తమం ఈశ్వరి ఈశ్వర ఈశ్వర ఆదిత్యనా ఈశ్వర ఆదిత్య చెప్తావా నాన్న మహోదయ నేను చెప్పచ్చా చెప్పు నాన్న ఆ ఆ ఈ ఈ ఉ ఊ లు 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 ఏ ఏ ఏ ఏ ఐ ఏ ఐ ఓ ఔ అహ క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఞ న్య ట ఠ ద ఢ ణ త థ ద ధ న ప ఫ ప ఫ మ యా రా లా వ షే ష స హ ఇక్కడ పాపాల్లో పా ఫా అంటున్నావు ఫా అనకూడదు అక్కడ ఫ పా ఫ ఒకసారి చెప్పు ప ఫ
ఉత్తమం. శ్రీ డోలా శ్రీ చెప్తానా? మేడం మా బ్రదర్ చెప్తారంట. చెప్పు నాన్న. ఏం పేరు? సాయి. తమ్ముడా? అనుజహ. ఆలు చెప్పు, వర్ణమాలు చెప్పు. ఈ ఈ ఉ ఉ రు రు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మొదటి నుంచి చెప్పు. ఆ ఆ ఆ ఆ. ఆ ఈ ఉ ఉ రు రు రు. ఏ ఏ ఐ. ఏ ఐ ఓ హౌ హం హా. ఆహా. కా కా గా గా. ఇండియా. జ్ఞా. జ్ఞా. చా చా జా జా. ఇండియా. జ్ఞా జ్ఞా. ఛా ఛా జా జా జ్ఞా. ఇండియా. తా తా. తాలు కాదవి. ఏంటి అవి? తా టా 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 టా. టా ఠా. దా తా 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 దా దా. అన్నా. దా 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 దా. నా పా పా. బా బా. మా యా రా లా వా. షే సా సా హా. ఉత్తమము. కానీ ఇక్కడ ఈ టాటాలకి ఈ టాటాలు ఉన్నాయి కదా, ఈ తాతాలు నువ్వు రెండు ఒకేలాగా పలుకుతున్నట్టుగా అనిపించింది నాకు. ఇవి రెండు కొంచెం అభ్యాసం బాగా చెయ్యి. టా అన్నప్పుడు ఆ టా నాకు తాలాగే వినిపిస్తుంది. ఒకసారి వీడియో కూడా విన్నాక నువ్వు ఎలా ఉచ్చారణ చేస్తున్నావో నువ్వే అర్థం చేసుకో ఒకసారి. చూసుకొని మళ్ళీ దాన్ని ఆ తప్పు సరి చేసుకొని మళ్ళీ బాగా చదువు. ఇంట్లో అక్క కూడా ఉంది కదా, ఆ ఇద్దరు కలిసి చెప్పుకోండి. అర్థమైందా? ఈ రెండు మాత్రం కొంచెం నువ్వు అభ్యాసం బాగా చేయాలి. టా ఠా డా ఢా న. టా థా దా ధా న. అర్థమైందా? ఇవి ఈ రెండు. ఏం సమీక్ష? రు రు లు. ఏ ఐ ఓ ఔ అం అహ. అక్కడ అందరూ అదే తప్పు చేస్తున్నారు. సమీక్ష కొంచెం ఆగు. ఏ ఐ అనాలి. ఏ ఐ కాదు. ఏ ఐ ఓ ఔ. అవన్నీ మనకి ఏంటి? దీర్ఘస్వరాలు కదా. దీర్ఘస్వరాలు ఎలా చదవాలి? కొంచెం కొంచెం ఒక నిమిషం ఎక్కువసేపే చదవాలి కదా. ఏ అలా చదవకూడదు. ఏ అంటూ దీర్ఘంగానే చదవాలి. అందుకే వాటిని దీర్ఘస్వరాలు అన్నాం. అవునా? సరే. జ్ఞా. తప్పు చదువుతున్నావు. జ్ఞా. న్యా న్యా. చా ఛా చా ఛా జా ఝా న్యా. అక్కడ న్యా అనాలి. పా పా బా బా మా. యా రా లా వా. షే షా సా హా.
ఉత్తమం. ఉచ్చారణ దోషాలైతే అందరికీ చాలా ఉన్నాయి. అవి మాత్రం మీరు బాగా అభ్యాసం చేస్తేనే మీరు చదివే ఇప్పుడు మనం ఇక్కడ ఏమీ అనిపించదు నాన్న, మనం ఇలా చదువుకు వెళ్ళిపోయినప్పుడు తప్పైతే ఏమి ఉండదు. కానీ ఒక పదము ఒక శ్లోకము చదివేటప్పుడు అక్కడ మహాప్రాణాక్షరం ఉంటే అల్ప ప్రాణాక్షరం ఇలా చదువుతాం అనుకో, ఆ యొక్క పదం యొక్క అర్థం మారిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడే దాన్ని మహాప్రాణాక్షరాలు గట్టిగా పలకడం రావాలి, అల్ప ప్రాణాక్షరాలు స్లోగా చదవడం రావాలి. అర్థమవుతుందా? సరే. తర్వాత ఏనన్నా నీ మహోదయ నేను చదవచ్చా? చదువుతావా? ఇవి అయితే ఇది చెప్పైతే నేను ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? మనం చెప్పుకున్నాం కదా, ఇవి చదువు, ఒకసారి చదువు చెప్తా. ఆ ఇ ఈ ఉ ఊ రు రు ల్ ఏ ఐ ఓ ఔ అం అహ. సరే, వీటిని ఏమంటారు? ఇవి 2 రకాలు ఉన్నాయి కదా, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి? వీటన్నిటిలో దీర్ఘ స్వరాలు ఇంకా హ్రస్వ స్వరాలు. ఇంకా ఏమున్నాయి? ఈ అమ్ముని అహాని ఏమంటాము మనం? మహోదయ ఉమ్, అనునాసిక్ అనునాసిక్ అండ్ మకారాంత అకారః విసర్గ సహిత అకారః. ఇప్పుడు హ్రస్వ స్వరాలంటే ఏంటివి? దీర్ఘ స్వరాలంటే ఏంటివి? హ్రస్వ స్వరాలంటే దీర్ఘం లేకుండా పలికేవి. ఏమేంటివి అవి? అ ఈ ఉ రు ల్ ఏ ఐ ఓ. అవన్నీ ఏంటివి? ఏ ఓలు కూడా అస్వస్వరాలని చెప్పానా నేను? మహోదయ్ నేను చెప్తాను. చెప్పు. ఆ ఈ ఉ రు. ఆ ఈ ఊరులు హస్వస్వరాలు. దీర్ఘస్వరాలు ఏమేంటివి? ఆ ఈ ఉ రు ఏ ఓ ఐ ఓ ఔ. వీటిని ఆ ఈ ఊరు ఏ ఐ ఓ ఔలు దీర్ఘస్వరాలు, ఆ ఈ ఊరులు హ్రస్వస్వరాలు అని చెప్పుకున్నాం. అదే అమ్మునేం చెప్పుకున్నాం? మకారాంత సహిత అకారః, మకారంతో కలిసి ఉన్నటువంటి అకారమని, ఇది విసర్గతో కలిసి ఉన్నటువంటి అకారః అని చెప్పుకున్నాం. ఇవి మొత్తం ఎన్ని రకాలైనవి? ఈ స్వరాలు ఎన్ని రకాలైనవి? 4 రకాలు. ఏమేంటివి? హ్రస్వస్వరాలు, దీర్ఘస్వరాలు, మకారాంత సహిత అకారః, విసర్గ సహిత అకారః అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవి ఉన్నాయండి కదా, కా వర్గం, వీటిని అన్నీ ఉండి కా చ ట త ప, ఇంతవరకు వీటిని ఏమంటారు? వ్యంజన్. వ్యంజనాలు. వ్యంజనాలు లేక ఇంకేమంటారు? ఏమంటారు వీటిని ఇంతవరకు? మహోదయ అవర్గీయ వ్యంజనాలు, వర్గీయ వ్యంజనాలు. ఇవి కలంతాలు. వీటిని అవర్గీయ అండ్ ఖ థ చ థ థ ప అవన్నీ వర్గీయ. వన్ ఫస్ట్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్ అవర్గీయ వ్యంజనాలు, సెకండ్ ఫోర్త్ వర్గీయ వ్యంజనాలు. వర్గం అంటే ఏంటి? కా వర్గము. ఇది చూసారా? ఇప్పుడు ఇది చూసారా? ఇక్కడి నుంచి కా నుంచి ఇంతవరకు ఉండేదాన్ని వర్గము. ఇది ఒక గ్రూప్ అన్నమాట, ఒక సమూహము. ఇది కా వర్గము అంటారు. దీన్ని చా వర్గము అంటారు. ఇది టా వర్గము, ఇది తా వర్గము, ఇది పా వర్గము అంటారు వీటిని. మ్యామ్ యాది స్టార్టింగ్ లెటర్ వాళ్ళతో అది కా వర్గము అంతా చెప్తారు. ఇవి కా వర్గము. వీటిని ఏంటి, అవి ఏమంటాం? వీటిని కూడా ఇవి ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనం? 2 రకాలు.
ఏమేం రకాలు? అవర్గీయ వ్యంజనాలు, వర్గీయ వ్యంజనాలు. ఉమ్, ఇది ఆల్రెడీ మాకు హిందీలో నేర్పించినారు. అవునా? ఆ. ఇవి ఇక్కడ హిందీలో చూపిస్తాను. కాదు, కన్నడలో. బట్ నాకు ఇవి హిందీలోనే కాదమ్మా, తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగు నేర్చుకునే వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇదిగో మనం చెప్పుకున్నాను కదా, ఇందాక చెప్పా కదా, హృస్వస్వర మతం అండ్ దీర్ఘ దీర్ఘస్వర. హస్వస్వరాహు దీర్ఘస్వరాహ. ఇప్పుడు ఏంటి, కావర్గాలు వీటిని హలంతాలు లేదా వ్యంజనాలు అని అంటాము. హస్వస్వరాహ అంటే ఆ ఈ ఊ రుల్, ఇక్కడ లు రాయలేదు. ఇవి హస్వస్వరాహ. దీర్ఘస్వరాహ అంటే ఆ ఈ ఊ రు, ఏ ఐ ఓ ఔలు. అమ్మ అనేది మకారాంత సహిత అకారహ, అకారమని. అహ అనేది ఆ విసర్గ సహిత అకారహ అని అంటాం. ఇప్పుడు వీటిని ఉన్నాయి కదా, కా వర్గము, ఈ వర్గాలు అంటాం. ఖ ఛ ట త ప. వీటన్నిటిని ఇవేమంటాము? ఇంతవరకు వీటిని ఏమంటాము? వ్యంజనాలి. ఇవన్నీ హల వ్యంజనాలు. వీటిని హల ఏమంటాము? వర్గీయ వ్యంజనాలు. ఈ మొత్తం వర్గాలంటే 5 గ్రూపులుగా ఉన్నాయి కాబట్టి వీటిని వర్గీయ వ్యంజనాలని, ఈ రెండింటిని అవ్యయ అవర్గీయ వ్యంజనాలు. అవవర్గీయ వ్యంజనాలు అంటారు. అంటే వీటికి ఇంకా సంబంధం ఏం, వాటితో ఈ గ్రూప్ గా ఉండవు అనమాట. ఇవి ఇండివిజువల్, అంటే దేనికి సపరేట్ గా ఉంటాయి, వీటికి విడివిడిగా ఉంటాయి వీటిని. అందుకని వీటిని అవర్గీయ వ్యంజనాలని అంటాం. అలానే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అల్ప ప్రాణాక్షరాన్ని, మహాప్రాణాక్షరాన్ని అనునాసికాహ అని అన్నాం. మహాప్రాణాక్షరాలు ఏంటి? అల్ప ప్రాణాక్షరాలు క చ ట త ప. తర్వాత గ జ డ ద బ. వీటన్నిటిని అంటే కావర్గం యొక్క మొదటి అక్షరము, మళ్ళీ ఏంటి, మూడవ అక్షరము. చావర్గం యొక్క మొదటి అక్షరము, మూడవ అక్షరము. టావర్గము యొక్క మొదటి అక్షరము, మూడో అక్షరము. తావర్గం యొక్క మొదటి అక్షరము, మూడో అక్షరము. పావర్గం యొక్క మూడో అక్షరము. వీటన్నిటిని ఏమంటారు? అల్ప ప్రాణాక్షరాణి అంటారు. ఇది మహాప్రాణాక్షరాణి అంటే ఏంటి? గట్టిగా పలుకుతాం మనం. ఆ గట్టిగా ఉచ్చారణ పెరిగేటప్పుడు ఏమవుతుందండి, కొంచెం పెద్దగా గాలి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఏమేంటి? కావర్గం యొక్క రెండో అక్షరము ఖ ఛ ఠ త, ఖ ఛ ఠ థ ఫ. వీటిని ఘ ఝ ఢ ధ భ. వీటిని మహాప్రాణాక్షరాలు అన్న. పలికేటప్పుడు మీకు అర్థమవుతుందా? క ఛ డ త ప, గ జ డ ద బ, ఖ ఛ ఠ థ ఫ. ఎలా అంటున్నాం చెప్పేటప్పుడు? అర్థమవుతుందా? గమనిస్తున్నారా మీరు? మనం అక్షరాన్ని పలికేటప్పుడు గమనిస్తున్నారా? గమనిస్తున్నప్పుడు మీకు తేడా అర్థమవుతుందా? వ్యత్యాసం రెండిటి మధ్య? అది గమనించండి అమ్మ మీరు. అది గమనించి మనం అక్షరాన్ని పలకాలి. తర్వాత అనునాసికాహ. అనునాసికాహ అంటే ఏంటి? కావర్గం యొక్క చివరి అక్షరం ఏమిటిది? జ్ఞ. చావర్గం యొక్క చివరి అక్షరం ఏంటి? జ్ఞ. టావర్గం యొక్క చివరి అక్షరం న. టావర్గం యొక్క చివరి అక్షరం నా. పావర్గం యొక్క చివరి అక్షరం మ. వీటిని అనునాసికాహ అంటారు. వీటిని ఏంటంటే హల్ అక్షరాణి. ఇది మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను. హల్ అక్షరాణి ఏంటంటే, ఇప్పుడు కా, దీన్ని చూడు, కా అంటున్నాం కదా, వీటిని కా కా అంటున్నాం కదా, వీటిని కా అంటున్నాం. ఎందుకని కా అంటున్నాము వీటిని? కాని మామూలుగా అయితే వాటిని ఇలా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూసాను కదా, ఇక్ ఉక్ ఉక్ అంటూ ఉంటాం. దీనికి అక్షరం అనేది సంపూర్ణ అక్షరం కాదది. దానికి ఏంటి, మనం ఆ అనేది ఉంది కదా, ఇది చూడండి, ఇవి చూసారా, ఇది కా ఉంది కదా, ఈ కా అనేది ఇది మామూలుగా ఇక్ అంటారు. దీనికి ప్లస్ ఈ ఆ అనేది స్వరాలు. స్వరాలు ఎప్పుడైతే కావర్గం యొక్క అనునాసికలకి ఏమవుతారు, కలిస్తే అప్పుడు అది కా అవుతుంది.
లేకపోతే అవన్నీ హలంత అక్షరాలు అంటారు వాటిని. ఎప్పుడైతే మనం ఇప్పుడు మకారం అని అని చూసావా, అలానే వీటిని గ అలా పలుకుతాం అన్నమాట. వాటికి ఎప్పుడైతే దీర్ఘం స్వరాలు ఏర్పడతాయో అప్పుడే వాటిని కా అని పలుకుతున్నాం. కా అనంగానే ఆ వినిపిస్తుందా? కా అనంగానే వినిపిస్తుందా లేదా? మహోదయ. ఆ తర్వాత వీటిని ఒక నిమిషము. ఇప్పుడు ఇవి చూడండి, వీటిని ఏమంటారు? కంఠం. మనకి ఉచ్చారణ ఏదైతే మనం పలుకుతున్నామో వాటికి ఒక్కొక్క స్థానాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ అనే పలికినప్పుడు ఆ అన్నప్పుడు ఆ ఆ కా ఖ గ ఘ జ్ఞ హ ఇలాంటి పలికినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? పలికినప్పుడు ఎలా వినిపిస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ యొక్క శబ్దం యొక్క రూపం? ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇవి పలుకుతున్నాం కదా మనము, ఇప్పుడు ఇవన్నీ పలుకుతున్నాం కదా మనం. పలుకుతున్నప్పుడు ఇవన్నీ మనం ఇలా పలుకుతున్నప్పుడు ఆ యొక్క శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కంఠం. ఇక్కడ కంఠం నుంచి, ఇక్కడ నుంచి వస్తుంది. మీరు ఒకసారి గమనించారా? పలికినప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది అనమాట మన శబ్దం అనేది. ఆ ఆ ఖ ఖ గ ఘ జ్ఞ థ ఈ అక్షరాలన్నిటినీ కంఠం నుంచి పలుకుతాం కాబట్టి వీటిని కంఠవ్య అంటారు. వాటికి ఆ పేరులు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కంఠవ్య అనగానే ఏం చెప్పాలి? మీరు ఏమి అక్షరాలు వస్తాయి అక్కడ? మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలు కాదు నాన్న, ఇక్కడ ఉన్నాయి చూసావు కదా, ఇక్కడ రాశాను, ఇదిగో చూసావా? ఆ ఇదిగో ఆ ఆ క ఖ గ ఖ జ్ఞ జ్ఞ. వీటన్నిటిని ఏమనాలి? కంఠవ్య. కంఠం నుంచి పలుకుతున్నాం కాబట్టి వీటిని కంఠవ్య అంటారు, కంఠవ్యాలు అంటారు. అలాగే ఇవి చూడండి, ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? వీటిని ఏమంటారు? ఎక్కడి నుంచి పలుకుతున్నాం వీటిని? వీటిని ఎక్కడి నుంచి పలుకుతున్నాం? ఒకసారి మీరు పలికి చూడండి, వీటిని ఎక్కడి నుంచి పలుకుతున్నాం? వీటిని ఈ ఈ చ ఛ జ ఝ న్య య ష. వీటిని ఎక్కడి నుంచి పలుకుతున్నాం? పలికినప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఈ అంటున్నాం. ఈ అన్నప్పుడు ఎక్కడి నుంచి? ఇదిగో ఇక్కడ మనకి ఇక్కడి నుంచి వస్తుంది. తాళవ్య. తాళవ్య అంటే ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. దంతానికి చివరే ఉంటాయి, చివర దంతాలంటే ఇవి కదా, ఇవి కాకుండా వీటికి రెండింటిని కలిపి ఉంటాయి కదా, ఆ స్థలం నుంచి మనకి ఈ యొక్క ఉచ్చారణ అనేది మనం పలుకుతున్నాం. ఈ అనంగానే చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది మనకి సౌండ్. ఈ ఈ చ ఛ జ ఝ న్య య ష. వీటిని తాళవ్య అంటాము. అలాగే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటాము? ఇవి ఎక్కడి నుంచి పలుకుతున్నాయి? ఇవి ఎక్కడి నుంచి రు. ఎక్కడి నుంచి పలుకుతున్నాం? రు రు. టా ఠ డా ఢ న రా ష. అనంగానే ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దము? ఇక్కడ అంగిలి అంటాం, ఆ పైన తగులుతుంది నాలిక, అవునా? అక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం, అందుకని దాన్ని మూర్ధన్య అంటాం. రు రు. నాలిక అనేది ఎక్కడైతే ఏ స్థానంలో అయితే తగులుతుందో ఆ స్థానాన్ని మూర్ధన్య అంటాం. అందువల్ల వాటికి ఆ పేరు వచ్చింది, మూర్ధన్య అనేది. అనంతరం ఇవి ఉన్నాయి కదా, వీటిని ఎక్కడి నుంచి వస్తున్నాయి? లు లు
Just now you saw that she zoomed. లు 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 ఒకటి, ఇంకేమున్నాయి? ట ఠ ద ధ న ల స. వీటిని పలికినప్పుడు మన నాలుక అనేది ఎక్కడ తగులుతుంది? గమనించారా మీరు ఎక్కడ తగులుతుందో? దంతానికి. దంతానికి తగులుతుంది. అందుకని వాటి యొక్క పేరేంటి? దంతవ్య దంత్య అంటారు. దంతవ్య కాదు, దంత్య. మీరు ఎప్పుడైనా ఇప్పుడు కంఠ్య అనగానే ఏం చెప్పాలి? తాళవ్య అంటే ఏం చెప్పాలి? మూర్ధన్య దంత్య అన్నప్పుడు ఏమేమి అక్షరాలు చెప్తారు? ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, మూర్ధన్య అనగానే ఏ అక్షరాలు ఉన్నాయి? మూర్ధన్య అనగానే ఎక్కడున్నాయి? రు. ఇవి గుర్తు పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఇవి చూసారు కదా, వీడి పేర్లు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు కంఠ్య అనగానే ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? కంఠ్య అంటే గొంతు అని గుర్తు పెట్టుకోండి, గొంతు. తాళవ్య అనగానే ఏమనుకున్నాము? ఇక్కడి నుంచి వస్తుంది శబ్దం, ఇది గుర్తు పెట్టుకోండి, తాళవ్య. అలాగే మూర్ధన్య అనగానే ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దము? మన యొక్క నాలిక ఎక్కడైతే తగులుతుందో ఆ స్థలం గుర్తుపెట్టుకోండి. ఆ నాలిక ఎక్కడ తగులుతుంది? లోపల తగులుతుంది. ఆ లోపల తగిలే స్థానాన్ని మూర్ధన్య అంటాం. అలాగే ఇక్కడ దంత్య అన్నాం కదా, ఈ దంత్య అనేది ఎక్కడ తగులుతుంది? ల్ ట అనగానే మన నాలిక దంతాలకు తగులుతుంది కాబట్టి వీటిని దంతవ్య అన్నాము. అలాగే మీరు అవి గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకుంటే మీరు అక్షరం పలికినప్పుడు ఈ అక్షరం ఏ అక్షరం అని చెప్పగానే మీరు చెప్పగలుగుతారు. అర్థమవుతుందా? తర్వాత వీటిని ఏమంటారు? ఔష్ట్య అంటారు. అంటే ఏంటి? ఎక్కడి నుంచి తగులుతుంది ఇవి? ఔష్ట్య అంటే ఇవి ఉ ఊ ప ఫ బ ఫ మ అంటున్నావా? అయినా అలా అన్నప్పుడు అవి ఎక్కడ తగులుతుంది? మన అక్షరం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పెదాల నుంచి వస్తుంది. ఓష్ట్య అంటే పెదాలు. ఓష్టాలు అంటే పెదాలు అన్నమాట. ఈ పెదాల నుంచి వస్తుంది కాబట్టి ఆ శబ్దం అనేది వాటికి ఆ పేరు వచ్చింది. తర్వాత ఏమున్నాయి? ఇప్పుడు ఉన్నాయి కదా, ఏ ఐలు ఉన్నాయి. ఇంకా ఏమే అక్షరాలు మిగిలిపోయాయి మనకి? ఏ ఐలు, ఓ అవులు, ఏ ఐలు మిగిలిపోయాయి. ఏ ఐ అనగానే ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దము? ఏ అంటున్నాం. ఏ అనగానే గొంతు నుంచి వస్తుంది. తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ కూడా వస్తుంది. ఈ రెండు స్వరాలు, ఈ రెండు స్థానాల నుంచి ఆ శబ్దం వస్తుంది, ఏ ఐ అనేది. అందుకని వాటికి ఏంటంటే కంఠ్య తాళవ్య, ఈ రెండు స్థానాలు రెండు కలిపి వస్తుంది కాబట్టి దాన్ని కంఠ తాళవ్య అంటారు. ఏ ఐని కంఠ తాళవ్య. అలాగే ఓ ఔ అంటున్నాం. ఓ అనగానే ఎక్కడి తగులుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్థానము? ఓ అనగానే ఇక్కడ గొంతులో ఉంది. తర్వాత పెదాలు కూడా తగులుతున్నాయి, ఔష్టం పెదాలు రెండూ తగులుతున్నాయి కాబట్టి ఓష్ట్య కంఠోష్ట్య అంటే కంఠము ఓష్టము రెండు స్థానాల నుంచి ఓ ఔ అనే అక్షరాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కంఠోష్ట్య అంటారు. కంఠోష్ట్య. తర్వాత వా ఉంది, ఇంకా అక్షరం వా ఉంది. ఈ వా అనే అక్షరం ఎక్కడి నుంచి పలుకుతుంది? వా అంటున్నాం. వా అనగానే దంతాలకు తగులుతుంది, పెదాలకి తగులుతుంది. ఆ రెండు స్థానాల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడి నుంచి ఒక్క నిమిషం, ఇదేదో వచ్చింది నాకు. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాటిని వా అనేది దంత్యోష్ట్య అన్నామన్నమాట. ఇప్పుడు గుర్తుందా? ఆ ఈ ఆ కావర్గాన్ని హాని
మొత్తాన్ని కంఠవ్య అంటారు. ఈ చా వర్గాన్ని యా షా అక్షరాలని తాళవ్య అంటారు. రు రు టా వర్గాన్ని రా షాలని మూర్ధన్య అంటారు. ల తా వర్గాన్ని లా సాలని దంతవ్య దంత్య అంటారు. ఊలు పా వర్గాన్ని కలిపి ఓష్ట్య అంటారు. ఆ తర్వాత ఏ ఐలని కంఠ తాళవ్య అంటారు. ఆ ఓ అవులని కంఠోష్ట్య అంటారు. వాని మాత్రం దంత్యోష్ట అని అంటారు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇవి మనకేంటి, మీకు అందరికీ చాలా ఇష్టమైన పాట. దాక్షిణ్య పాడతానన్నావు. మహోదయ. ఉమ్. అశ్వః ఆమ్రః అశ్వః చపలః ఆమ్రం మధురః ఇక్షుః ఈశః రక్షసు సర్వ పరమేశః ఉదకం ఊర్మి ఉదకం ప్రభవతి ఊర్మి పరవతి. ఉదకం ప్రవహతి ఊర్మి ప్రభవతి ఊర్మి. ఊర్మి అంటే అలలు. అలలు ఏంటి, కదులుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెనక్కి ముందుకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి అందుకని ప్రభవతి దాన్ని కదులుతూ ఉంటాయి. నీరేంటి కేవలం ప్రవహిస్తూనే ఉంటుంది, దానికి ఏముండదు. ఋషి ననామః రులు ఇతి వయం ప్రభావః పఠామః ఏడః స్థూలః పుస్తః ఐంద్రజాలికః ఓతుః మ్యాతుః ఔ ఔషధం మాస్తు. ఉత్తమం నాయన, ఉత్తమం. చక్క. ఇక్కడ నువ్వు చూడు నాన్న, ఇక్కడ ఉంది చూసావా, ఇక్కడ ఎలా చదువుతున్నావు అంటే ఆమ్రం అక్కడ చదవాలి నువ్వు, కానీ నువ్వు ఎలా చదువుతున్నావు అంటే ఆమ్రహ అని చదువుతున్నావు. అదొక్కటి చూసుకో నువ్వు, ఇంకంతా బాగుంది నీది. సరే, తర్వాత ఏం నేర్చుకున్నావు? ఇవి ఇది ఎవరు పాడతారు? మ్యామ్ నాకు వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. ఇంకెవరు పాడతారు? కమలం. సరే పాడు. కమలం గజవతి గన్య. మళ్ళీ చెప్పు ఒకసారి అది. కమలం గజవతి కమలం వికసతి సుందర సరసి. కమలం వికసతి సుందర సికసహి. సరసి అంటే ఏంటి? సముద్రము. సముద్రంలో సరసి గన్య. చటకః గాయతి చూ చూ గీతం. జాన్య టన్ టన్ గంతః టన్ టన్ నాదం కరోతి ఘంట. ఎవరికొచ్చు పాట మొత్తం? ఎవరైనా పాడతారా? మ్యామ్ నెక్స్ట్ క్లాస్ అభ్యాసం చేసి వస్తాను. ఉత్తమం. ఎవరున్నారు ఇక్కడ పాడేవాళ్ళు? ఎవరు చెప్తానన్నారు? హరి ఓం. నిత్యశ్రీ చెప్తావా? రాత్రి ఉంది, అనన్య, హర్షిత చెప్తావా? ఎవరో హిందీలో రాసిన. చెప్తావా హర్షిత? తర్వాత తరగతిలో చెప్తా మహోదయ. నీ మాట నాకు అర్థం కాలేదు నాన్న. తర్వాతి తరగతిలో చెప్తా మహోదయ. తర్వాతిలో చెప్తావా? అస్తు. నువ్వు ఇది పాడావు కదా హర్షిత, అలాగే పాడావు కదా నువ్వు? అవును మహోదయ. ఒకసారి పాడతావా?
आ आ अश्वः आ आ आम्रम् अश्वः चपलति आम्रं मधुरम् ఈ ఈ ఈ మిగతా వాళ్ళు ఈశः మ్యూట్ లో ఉండాలమ్మా. ఈ ఉమ్. ఈ ఇక్షుः ఈ ఈశः రక్షతు సర్వానపి పరమేశः ఉ ఉ ఉదకం ఊ ఊ ఊర్మిః ఉదకం ప్రవహతి ప్రభవతి ఊర్మిః రు రు ఋషిः ఋషిం నమామः ऋलु इति वयं पठामः ए ए एडः स्थूलः पुष्टः ऐ ऐ ऐन्द्रजालिकः ओ ओ ओतुः म्यां म्यां ओतुः औ औ औषधं मास्तु मास्तु ఉత్తమం. ఇలా మీరందరూ అభ్యాసం చేయండి. అయితే ఇవాళ నేనే చెప్తాను అయితే ఈ పాటని. కమలం వికసతి సుందర సరసి కాఖగఘగ్న చటకః కూజతి च्यू चटकः गायति च्यू च्यू गीतं झाझाझाझान्या टन् टन्नादं करोति घण्टा टाठाडाढाणा तरुवरस्याकाः हरिताः हरिताः ताथा दाधाना परन्तु चातान् लघु लघु मस्यान् पाफा बाफामा यत्र तत्र रेचित्रपतङ्गाः यारालावा शशकः सेवक दावति कूर्दति शाशासाः पठन्तु सर्वे वदन्तु सर्वे काचाटताप पठन्तु सर्वे वदन्तु सर्वे काचाटताप खग्गग्ना चाचाजान्या टटडढाणा ददददाना पफभपमा यारालावा शेषासाः कण्ठे कण्ठे सदैव भवतु वर्णानां माला कण्ठे कण्ठे सदैव भवतु वर्णानां माला मालां धृत्वा गायामः रे मालां धृत्वा गायामः रे ला 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 अस्तु सर्वे अभ्यासं कुर्वन्तु అనంతరం ఇవి మహోదయ్ వచ్చు కదా మీ అందరికి. మహోదయ్ నేను ఒకసారి చెప్పచ్చా ఇవంతా ఏది నానా? బాలక బాలిక అవంతా చెప్పు. బాలక బాలిక యువక పురుష వృద్ధ వృద్ధ వృద్ధాః వృద్ధా అక్కడ దీర్ఘ. వృద్ధా ఉమ్. మహిళా 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 యువతిః యువతి ఉమ్. శిక్షు శిశుః. శిశుః ఉమ్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇందాక మనం ఇప్పుడు ఇవి ఏ లింగాలని చెప్పుకున్నాం మనం? పుంలింగం స్త్రీలింగం నపుంసకలింగం పుంలింగం ఏంటిది? బాలకః ఉమ్. యువకః పురుషః వృద్ధః ఉమ్. ఇంతే ఇంకొకటి శిక్షుః అది పుంలింగంలో ఉమ్. వృద్ధ ఉమ్. మహిళ యువతి బాలిక అన్ని స్త్రీలింగంలో స్త్రీలింగాలు.
ఎలా చెప్తున్నావు నువ్వు ఇవి స్త్రీలింగాలు ఇవి పుంలింగాలు అని? మ్యామ్ ఏంటిది పుంలింగాలకి కొంచెం హెయిర్ ఉంటుంది, స్త్రీలింగాలకి లాంగ్ హెయిర్ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు కూడా మరి జుట్టు పెంచుకుంటున్నారు, మరి అప్పుడు వాళ్ళని ఏమంటాం మరి? కాదు కదా, అది కాదు కదా నేను చెప్పింది మీకు. ఏమని చెప్పాను నేను? పుంలింగాలకి ఏంటిది ఇక్కడ చూడు, మధ్యలో. ఒక్కసారి చూడు నానా. ఇప్పుడు ఇది ఉంది చూసావా? ఇప్పుడు ఏముంది ఇక్కడ? బాలకహ. బాలకహ అన్నాం కదా. బాలకహ అవి అన్నప్పుడు 2 డాట్లు ఉంటే అవి పుంలింగాలు అయితే, ఏం డాట్ లేకుండా లైక్ యువతిహి అట్లా అట్లా అయితే స్త్రీలింగాలు డాట్ అలా లేకపోతే. కాదు నానా, ఇక్కడ ఏంటి అంటే అహ. మనం ఏం చెప్పుకున్నాం? అహ అంటే ఆ ఆ ఈ విసర్గతో పలికిన అహ అని అంటున్నాం కదా, అది ఉంటేది అది పుంలింగ. అహ. అర్థమైందా? అలాగే స్త్రీలింగం అంటే ఏమనుకున్నాము? దీర్ఘం. మహిళ, వృద్ధ, బాలిక, ఇవన్నీ ఏంటి? దీర్ఘాలతో చదువుతున్నాం, అవునా? అందువల్ల వీటిని స్త్రీలింగాలు. అని ఎప్పుడైతే పలుకుతున్నామో వీటిని స్త్రీలింగాలని, ఎప్పుడైతే అహా అని పలుకుతున్నామో బాలకః, యువకః, పురుషః, వృద్ధః అహా అంటున్నాం చివరలో. గమనిస్తున్నారా? నేను మ్యామ్ శిక్షః. శిశువు, ఇది శిక్షః. శిక్షకః, శిక్షకః అన్నప్పుడు కూడా అహ అని అంటున్నాం, అది కూడా పుంలింగమే. ఇక్కడ ఏమవుతుంది? శిశువు, ఇక్కడ ఉకారం వచ్చింది. ఇది పుంలింగమే, కాకపోతే మీకు చెప్పలేదు. కానీ ఇది ఉకారం అంటే అన్ని స్త్రీలింగాలు అవుతాయని రూల్ లేదు. అలాగే అలా అని పుంలింగాలు అవుతాయి. మనకి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అహా అని వస్తుందో వీటిని పుంలింగాలు అంటారని, దీర్ఘంతో ఎప్పుడైతే పలుకుతున్నామో వాటిని మనం ఏంటి? స్త్రీలింగాలని. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అదే మళ్ళీ ఇంకోటి ఉంది కదా, ఇంకోటేంటి? విసర్గ. విసర్గ కాదు, అమ్మ అన్నాం కదా ఇందాక. అమ్మ అనేది అక్షరం ఏమని చెప్పుకున్నాం? అది మకారం వచ్చింది కదా, అది నపుంసకలింగం. ఎప్పుడైతే అనే అక్షరంతో పలుకుతామో చివరిలో వాటిని నపుంసకలింగాలు అని, దీర్ఘంతో పలికే అక్షరాలని స్త్రీలింగాలు అని, అమ్మనే అక్షరంతో పలుకుతామో వాటిని నపుంసకలింగాలని, అలాగే అహా అని పలుకుతామో వాటిని పుంలింగాలని అంటారు. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఇది చూడండి, అస్మాకం సుందర ప్రదేశం. అస్మాకం సుందర ప్రదేశం అంటే ఏంటి? నేచర్. సుందరం అంటే అందమైన, ప్రదేశ అంటే నేచర్, అంటే ప్రదేశము. అస్మాకం అంటే ఏంటి? మన యొక్క అందమైన ప్రపంచము, ప్రదేశము అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఈ అబ్బాయి చెప్తున్నాడు, మన యొక్క అందమైన ప్రపంచాన్ని నేను మీకు చూపిస్తాను అని ఆ అబ్బాయి చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. అస్మాకం అనగానే ఏంటంటే మనందరం అని వస్తాము. సుందరం అంటే ఏంటి? అందమైన. ప్రదేశ అంటే ఏంటి? ప్రదేశము. సుందరం, మన యొక్క అందమైన ప్రదేశము. ఇదెవరు? ఎవరు వీళ్ళు? ఏమంటావు ఈ అబ్బాయిని, తన్ని? బాలకః. బాలకః. ఆ బాలు కూడా చూపిస్తున్నాడు మన యొక్క సుందరమైన ప్రపంచం. ఏమేమి చూపిస్తున్నాడు అబ్బాయి? ఆకాశము, ఇదేంటి? పర్వతాలు, మేడలు. నేను ఒక్క నిమిషం, ఇది చూడండి. నేను ఏదైతే ఇట్లా చూపిస్తానో అవి చెప్పండి. ఏమేమి చూపిస్తున్నాడు ఇక్కడ? చంద్రః అంటే ఎవరు? మూన్. చంద్రుడు. తర్వాత ఇంకేం చూపిస్తున్నాడు? మేఘః. మేఘః. గాది మేఘః.
మేఘః మేఘః అంటే ఏంటివి? క్లౌడ్స్. మేఘాలు. మేఘాలు. అందమైన చంద్రుని చూస్తున్నాడు. మీకు ఇష్టమైన చంద్రుని చూడటం ఎలా, మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది చంద్రుని చూసినప్పుడు? హ్మ్? బాగా అనిపిస్తుంది, చాలా బాగా ఫస్ట్ టైం కి చూపిస్తుంది. మ్మ్. అదే అన్ని రోజుల పున్నమి చంద్రుడు తర్వాత. అయితే ఇంకా అందంగా అనిపిస్తాడు కదా, ఆయన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. పైన ఆకాశం చంద్రుడిని అక్కడ ఒక డాబా మీదకి వెళ్ళి ఆ డాబా మీద ఆయన అలా చూస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అక్కడి నుంచి అస్సలు కదలబుద్ధి కాదు కదా. ఆమా. చల్లటి గాలి, తెల్లని చంద్రుడు ఆకాశంలో. మేఘాలు. మేఘాలు ఏం చేస్తారా? మేఘాలు అంటే క్లౌడ్లు. అవును. వర్షాన్ని కురిపిస్తాయి. ఎక్కడి నుంచి మరి మేఘాలకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పైన నుంచి, పైన నుంచి వస్తాయా? పైన ఆకాశం నుంచి. అవి ఆకాశంలో నీళ్ళు ఎలా ఉన్నాయి? అవి ఏంటిది, కొన్ని చిన్న చిన్న డ్రాప్స్ ఎవాపరేషన్ ప్రాసెస్ లో స్టోర్ అయితే ఇంకా ఫుల్ అయితే అంతా వేస్ట్ అది. వేపరేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? సన్న నుంచి. కాదు. సరేలే, మనం ఎందుకు సైన్స్ లోకి వెళ్ళడంలే గాని, మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? మేఘాలు పొగ 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 అవన్నీ ఒక చోట చేరి పెద్ద మేఘంగా ఏర్పడుతుంది. ఆ మేఘం ఏం చేస్తుంది? నీళ్ళని ఎక్కడి నుంచి తెస్తుంది? ఒక సముద్రం దగ్గరికి వెళ్తుంది. సముద్రంలో నీళ్ళని తాగేస్తుంది. ఆ నీళ్లు తాగి ఏం చేస్తుంది? ఎక్కడ కురిపిస్తుంది ఆ వర్షాన్ని? కింద. అవును, భూమి మీద కురిపిస్తుంది. అది మనకి ఎందుకు కురిపిస్తుంది ఆ వర్షాన్ని? అది మనం మంచినీళ్ళు తాగాలన్నా దేనికి కావాలన్నా వర్షాలు పడితేనే కదా భూమిలో నీళ్లు ఉండేది. మనందరికీ ఏంటంటే దప్పిక తీర్చడానికి, ఆకలి తీర్చడానికి, వీటన్నిటి కోసం ఏం చేస్తుంది? మేఘం కష్టపడుతుందన్నమాట. మేఘం వెళ్ళి ఆ సముద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగొచ్చి ఎక్కడ ఎవరైతే తపనతో బాధతో ఉన్నారో, ఎండ యొక్క వేడికి తట్టుకోలేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి వర్షం కురిపించాలి, వాళ్ళని ఆనందపట్టాలి అని. మీకు ఇష్టమైన వర్షంలో తడవడము ఇలాంటివి? నాకు ఆకలి వస్తుందంట. వెళ్తారా? వర్షాలు తడిచారా ఎప్పుడైనా? మహోదయే, నేనేమో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు సడన్ గా వర్షం పడింది మ్యామ్. అవునా? మహోదయే. మహోదయ్, ఏంటిది, లైక్ ఒక రోజు ఈ రీసెంట్ గానే అయ్యింది. వర్షం పడుతుండే మేము మా ఫ్రెండ్స్ అందరూ మేము స్విమ్మింగ్ పూల్ లో ఉంటేమి స్విమ్మింగ్ చేసేటప్పుడు వర్షం సడన్ గా పడింది. అంత ఫన్గా ఉండే. అవునా? చాలా సరదాగా ఉంటుంది. నేను తడిచాను చిన్నప్పుడు వర్షంలో. సరే, అంటే మేఘాలు ఏం చేస్తాయి? మనకి ఆనందాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, మనకి అవసరాన్ని తీరుస్తాయి కదా. తర్వాత ఇవేంటివి? కగాహ. కగాహ అంటే ఏంటివి? పక్షులు. పక్షులు ఏం చేస్తాయిరా? ఉంటాయి. అంతేనా? ఏంటిది, కొన్ని పక్షులు ఫుడ్ చైన్స్ చేస్తాయి. గూడ్లు కూడా కడతాయి. ఎందుకు అవి గూళ్ళు? కొన్ని పక్షులు గుడ్లు కూడా ఇస్తాయి. అంటే పక్షుల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, తెలుసా మీకు? మహోదయే, నేను నానమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి ఒక పక్షి గూడు కట్టుకునింది మహోదయే. ఏం చేసావు అప్పుడు దాన్ని? చూసాను మహోదయే. చూసావా? అందులో పక్షిని కూడా చూసావా? చూసాను మహోదయే. బాగుంటుంది కదా దాని ఇల్లు? అవును మహోదయే. చాలా బాగుంటుంది, చాలా అందంగా కట్టుకుంటుంది పీచులతో. మహోదయ్, ఇది కూడా చాలా రీసెంట్ గా అయింది. లైక్ ఒక గుడ్డు పెట్టింది ఆ పిజన్స్.
అండ్ ఆయన స్టిక్స్ పెడుతుండే రోజు రాత్రి కూర్చుంటుండే అక్కడ. ఉమ్. మహోదయ మరి వాటికి రోజు ఆహారం పెడుతున్నారా మా మీరు? మా ఉమ్. మేడ పైన రోజు చాలా పౌరాలు వచ్చి నేను నీళ్లు పెడితే అవి తాగేసి అక్కడే గుడ్లు పెట్టి అక్కడే ఉంటున్నాయి. అవునా, ఉత్తమం. వాటిని ఏం చేయకండి, మీరు చక్కగా ఆడుకోనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ మహోదయ, ఎవరు? నేనైతే రోజు నేనేమో కొన్ని రోజులు నాకు మంచి మూడ్ లో ఉంటే నేనేమో పక్షులకి బయట ఫుడ్ పెట్టాను మహోదయ. ఉత్తమం నాన్న, మంచి పని చేస్తున్నావు. ఈవెన్ అవే మా పక్షులు నాన్నమ్మ సరే సరే సరే, పక్షులు ఏం చేస్తాయంటే మనం పెట్టిన ఆహారం ఉంటుంది కదా, అవి తింటాయి. వాటిని ఏం చేస్తాయి అవి, పక్షులు పొలాలు అంటాం కదా, పొలాల్లో ఆ, ఏదైనా చిన్న 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 పురుగులు ఇలాంటివి ఉంటాయి అన్నమాట, వాటిని కూడా తినేస్తాయి. ఆ పంటని మహోదయ బాగా పండేలాగా చేస్తాయి అవి కూడా. మా- అలా కూడా చాలా మహోదయ ఉపయోగపడుతుంది. మహోదయ, మహోదయ ఫర్ గుల్గులే ఫర్ పక్షులు అనేసి ఎగ్జాంపుల్ అవి క్రికెట్ రష్యా అండ్ నుండి మన మీల్ ఇండియాకి వచ్చి మన ఫార్మర్స్ కి చాలా హెల్ప్ చేస్తున్నాయి. నేను అదే చెప్తారని ఆ ఆలోచిస్తున్నా. మా పిల్లలు ఏం చెప్తారా పక్షుల వల్ల ఉపయోగాలు అన్నప్పుడు అని చూస్తున్నా. ఉదయ్, ఉమ్, ఆ పక్షులు ఆ ఆ చెట్ ఆ కొన్- ఇట్లాంటివి తినేస్తాయి. ఉమ్, కొన్ని ఇన్సెక్ట్స్ ని. పెస్ట్లు. ఆ- ఉమ్, కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏంటంటే క్రికెట్స్ ఇంకా మీల్ వార్మ్స్, గ్రాస్ హాపర్స్ ఎక్కువ పొలాల్ని తినేస్తున్నాయి. అవును. అంటే మన ఆహారాన్ని పాడు చేసే ఏ అయితే ఉంటాయో అలాంటి వాటినన్నిటిని పక్షులు ఆహారంగా తీసుకొని మనకి తినడానికి ఆహారాన్ని కూడా అవి మనకి అందిస్తాయి అన్నమాట. సరే, ఇంకా ఏమున్నాయి ఇక్కడ? ఏం చూపిస్తున్నాడు? పర్వత పర్వతాహ. పర్వతాలు చూస్తారా మీరు? మౌంటైన్స్. మహోదయ నేను ఒకసారి చూసా. ఎక్కారా పర్వతం? కొండ ఎక్కలేదు కానీ దగ్గర నుండి చూసా. ఎక్కలేదా? అదేంటి ఎక్కలేదు? తిరుపతి మహోదయ్ ఎక్కలేదా మీరు? తిరుపతి, మహోదయ్ అరుణాచలం. నేను తిరుపతి కొండ ఎక్కినాను. మరి అదే కదా, అవి కొండే కదా. మహోదయ ఎలా ఉంటుంది ఈ కొండ? బాగుంటుంది కదా. అవును మహోదయ ఒకసారి మహోదయ, మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఫుల్గా 9 o'clock 10 o'clock అయినా కానీ ఫుల్గా మంచు కురుస్తానే ఉంది. పర్వతాలు బాగుంటాయి. చెప్పురా హర్షిత. మహోదయ నేను శబరిమల కొండ ఎక్కాను. ఎక్కావా? ఉత్తమం నాన్న. బాగుంటుంది కదా అది కూడా. చాలా బాగుంది. చుట్టూరు చెట్లు, చక్కని అందమైన పక్షులు, జంతువులు, ఆ యొక్క శబ్దాలు, చాలా అందంగా ఉంటుంది కదా. ఇదేంటిది? ఎక్స్క్యూజ్ సరే, మీ ఇదేంటి? మహోదయ, సూర్య సూర్య సూర్య. సూర్య ఏం చేస్తాడు సూర్యుడు మనకి? మనకి వెలుగును ఇస్తాడు. ఎక్స్క్యూజ్ మీ మహోదయ, చెప్పు నాన్న. నాకు ఒక రోజు ఒక కళ వచ్చింది మహోదయ. ఉమ్, అప్పుడు నేనేమో మౌంట్ ఎవరెస్ట్ కొండనేమో ఎక్కే కళ వచ్చింది ఓ, మహోదయ. నువ్వు నాకైతే ఎక్కాలని నేను మనసులో హిమాలయాస్ అనుకుంటున్నా. ఎక్కినట్టు కల వచ్చింది. ఎక్కాలి ఎక్కాలి, ఎక్కండి, చక్కగా ఎక్కండి, పర్వతాలు ఎక్కండి. ఉమ్ ఎక్కి ఆ ఆనందాన్ని కూడా అనుభవించండి, అది బాగుంటుంది చక్కగా. సరే, సూర్యుడు ఏం చేస్తాడో చెప్పలేదు నాకు ఇంకా. వెల్టూర్ ఇస్తాడు. వెలుతురు ఇస్తాడు, ఇంకా చెట్లను మనకి పెంచుతాడు. విటమిన్ విటమిన్ ఇంకా డి విటమిన్ ఇస్తాడు. ఉమ్ చెట్లకు ఇంకా మొక్కలకు ఆహారాన్ని ఇస్తాడు. ఉమ్ చెట్లకి ఇస్తాడు, మనకి ఇస్తాడు. ఆయన లేకపోతే మనకి ఏంటి అసలు? ఏమన్నా ఉంటుందా ఆయన లేకపోతే అసలు? మొత్తం చాలా చీకటి అయిపోతుంది. చాలా Excuse me, డార్క్ మహోదయ్. ఉంటది. మహోదయ, ఉమ్ ఆ సూర్యుడు సోలార్ ఎనర్జీ కూడా ఇస్తాడు మహోదయ్. అప్పుడు మనకి ఫ్యాన్లు ఇంకా లైట్లు పనిచేస్తాయి మహోదయ్. సూర్యుడి నుంచి అవన్నీ తయారు చేస్తున్నారు, సోలార్ అవన్నీ. ఇవేంటివి? వృక్ష. వృక్ష ఏంటి? వృక్షాలు ఏం చేస్తాయి? మనకి నీడను మనకి ఇస్తాయి. చెట్లు ఆమ్లజనకాలు ఇస్తారు. మనకి పండ్లు కొంచెం ఆమ్లజనక ఇస్తారు. ఉమ్ ఇంకా మనకి ఆహారం ఇస్తాయి. ఔషధాలు కూడా ఇస్తాయి. ఇంకా ఔషధాలను ఇస్తాయి, ఇంకా నీటిని కూడా ఫ్లడ్స్ నిల్వ నుంచి ఉంచుతాయి. కాపాడుతుంది మహోదయ్. ఫ్లడ్ వాటర్ ని తీసుకొని కాపాడుతుంది మహోదయ్.
ఉమ్, నీటిని కూడా నిల్వ ఉంచుతుంది. ఉమ్, అవును. వాటర్ కంట్రోల్ ఇస్తుంది. అంటే అంటే ఆ ఫ్లడ్స్ వస్తాయి కదా, ఫ్లడ్స్ ఉమ్, తగ్గిస్తారు. ఎందుకంటే చెట్లు ఆ ఫ్లడ్ వాటర్ ని ఆహారంగా పెట్టేసుకొని మనకి ఫ్లడ్స్ రాకుండా చేసేస్తాయి. ఇంకా ముఖ్యమైన ఫ్లడ్స్ పని కూడా వస్తే చేస్తుంది. మన ఇల్లులు పాడైపోతాయి. ఉమ్. నేలకోటలు అరికడతాయి. ఇంకా మహోదయ్ మనకి అవసరమైనది ఏంటి? బతకడానికి ఏమిస్తుంది అది? ఆహారాన్ని ఇస్తాయి. ఆహారాన్ని, ఆక్సిజన్, గాలి. మహోదయ్, ఉమ్, ఇది నాకు గుర్తుంది, నువ్వు లాస్ట్ క్లాస్ గురించి చెప్పినావు. చెప్పాను. అవును, గుర్తుంది, నాకు గుర్తుంది. కాకపోతే మీకు గుర్తుందా లేదా అని నేను చూస్తున్నాను అంతే. మీకు చెప్తున్నారా లేదా, వచ్చా లేదా అని చూస్తున్నా. నాకు గుర్తుంది. నౌక. నౌక. నౌక అంటే బోట్. ఉమ్. వెళ్ళారా బోట్ ఎక్కారా? ఆ ఓడ, మహోదయ్. పడవ. మ్యామ్ నేను ఒక ఫెరీ బోట్ ఎక్కాను. ఉమ్. మనం ఇప్పుడు గంగా నదికి వెళ్ళినప్పుడు కానీ, నదులకి స్నానాలకు వెళ్తాం కదా, అక్కడ ఉంటాయి ఇవన్నీ. వెళ్ళి అక్కడ చాలా దూరం వెళ్ళి చూసొస్తారా? బోట్ డ్రైవింగ్. హంస. తర్వాత ఇదేంటిది? హంస Excuse me, అంటే మహోదయ్. స్వాన్. ఉమ్, నేనేమో రామేశ్వరంలో ఒక ఐలాండ్ లో వెళ్ళాను మహోదయ్. ఉమ్. బాగుందా అక్కడ? బాగుంది మహోదయ్. ఏమేం చూసావు అందులో? మహోదయ్ నేనేమో ఏమో సీని చూసాను, వేరే వాళ్ళని చూసాను బోట్లు ఎక్కడం. ఇంకా నాకు మెడిటేషన్ సెంటర్ కూడా చూసాను మహోదయ్. ఉమ్. సరే, ఇవేంటివి? సరిత. సరిత. సరిత కాదు, అక్కడ సరిగా చూసి చదవండి. సరిత అంటే నది. సరిత నది. సరిత నది. నదులు ఏం చేస్తాయమ్మా? మనకు నదిలో నీళ్లను ఇస్తాయి. ఏంటిది, ఫిషెస్ ఉంటాయి అవంతా. మछली. మనకి మంచి నీటిని ఇస్తుంది. మనం తాగడానికి ఏం అవసరమో అవి ఇస్తాయి నదులు. సముద్రాలు అయితే ఏం చేస్తాయి మనకి? మछलीలు ఉంటాయి. సముద్రము మనకి ఉప్పు నీరు, ఉప్పు కదా, ఉప్పు, లవణం. మ్యామ్ సముద్రాలు ఉప్పునిస్తుంది. మనకి ఎక్కువ ఉప్పును ఇస్తాయి. ఉప్పునిస్తాయి, ఇస్తుంది అవును. మ్యామ్. మనము ఉప్పుతో మనము ఫుడ్ ఐటమ్స్ మనం చేసుకోవచ్చు మ్యామ్. ఇంకా చేపలకి ఉండడానికి ఇస్తాడు మ్యామ్. ఉమ్. అంటే ఉప్పు వల్ల ఏంటంటే కొన్ని మనకి ఏంటంటే ఒక ఏదైనా విషపుకు సంబంధించిన ఏదైనా ఉన్నప్పుడు వాటిని నివారణ కోసం కూడా ఉప్పు నీరు తాగుతారు. ఏదైనా బ్యాక్టీరియా అంటాను కదా, అలాంటి వాటిని చంపేస్తుంది ఉప్పు. సముద్రం ఏంటంటే అవన్నీ చేస్తుంది. నదులు ఏం చేస్తాయి? మనకి తాగడానికి, ఆహారానికి ఏమైతే అవసరమో, పంటలు పండడానికి ఏమైతే అవసరమో ఆ నీటిని అది ఇస్తుంది మనకి. మృగాహ అంటే జింకలు. జింకలు. అంటే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, జింకలనే కాదు, అన్ని ఎక్స్క్యూజ్ ఒక మీ మహోదయ్. జంతువులు. ఉమ్, మనకి ఫ్రెష్ వాటర్ తో మనకి చిచి సముద్ర నీళ్ళు మనకి సీవీడ్ ఇస్తాడు మ్యామ్, తినే సీవీడ్ ఉమ్, మహోదయ్. ఉమ్. వస్తు. సరే, మృగాహ అంటే ఒక జింకలనే కాదు నాన్న, అన్ని ఒక జంతువులని మృగాలనే అంటాము. అవి ఎక్కడుంటాయి మృగాలు? అడవిలో ఉంటాయి. అడవులలో. అడవులలో ఉంటాయి, జూలో ఉంటాయి, ఇంకా యానిమల్ సాంచురీలో కూడా ఉంటాయి మహోదయ్. జూలో ఎందుకు పెడతారమ్మా వాటిని? ఎందుకంటే అందరూ మనము చూడడం చూసేదానికి కోసం. ఇంకా తెలుసుకునేదానికి పెడతారు. అది ఇంకోటి ఏంటి అవుతుందంటే, ఇప్పుడు అడవులన్నిటినీ మనం నరికేస్తున్నాం కాబట్టి వాటికి ఉండడానికి స్థలం లేదు కాబట్టి వాటన్నిటిని మనం బంధిస్తున్నాం ఒక జూ అని పేరుతో. అవునా? మహోదయ్. మహోదయ్ ఉమ్. జూ ఇంకా మనము యానిమల్స్ గురించి తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి కూడా. అవును, అవును.
అవి ఏ అయితే జంతువులు ఈ మహోదయ్ ప్రపంచంలో ఉన్నాయి? మహోదయ మాకు హాలిడే హోంవర్క్ లో ఇంగ్లీష్ మ్యామ్ మాకు ఇదే ఎక్స్టింక్ట్ యానిమల్స్ గురించి ఒక పోయం గానీ పారాగ్రాఫ్ గానీ నాకు రాయమని ఇచ్చారు. ఎక్స్టెంట్ యానిమల్ గురించి నాకు తెలుసు మహోదయ్. ఏ యానిమల్ పేరేంటో? అదొక టాస్మేనియన్ టైగర్. మ్హూ. ఆ టాస్మేనియన్ టైగర్ లాస్ట్ ఒక జూలో ఉండింది మ్యామ్ మహోదయ్. మ్. ఆ తర్వాత ఎవరు తన గోట్స్ ఇంకా షీప్స్ కాపాడుకునేదానికి ఎవరు షూట్ చేసేసారు అలాంటి లాస్ట్ టాస్మేనియన్ టైగర్. అందుకని మనం యానిమల్స్ ని కూడా మనం సేవ్ చేయాలి. అవును. మహోదయ్ మహోదయ నేను దానిపైన ఒక పోయం కూడా రాశాను ఇంగ్లీష్ లో. అవునా? ఏం రాసావు? Once they played in jungles wide, now endangered in they must hide. Extinct means never coming back. Let's keep their homes, stop the attack. Nature needs them, that's a fact. Let's stop the hunt, that's an act. దాని అర్థం చెప్తావా? ఇంకొక టార్టాయిస్ ఉంది కానీ అలాంటి పేరు నాకు తెలుసు. చిచి నాకు తెలీదు. అది అది ఎట్లుంటదంటే ఫుల్ గ్రీన్ కలర్ ఉంటది. ఇంకా అది చాలా ఫ్లాట్ గా ఉంటది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అవుతుంది మహోదయ్. మహోదయ అది కూడా ఇంకా చూడండి. లాస్ట్ ఎందుకంటే ఓన్లీ వన్ టార్టైస్ వల్ల ఇంకా హంటింగ్ వల్ల ఉంది మహోదయ్. మహోదయ. అలాంటిది ఓన్లీ వన్ టార్టైస్ ఒకటే ఉంది సముద్రంలో. మహోదయ్ మహోదయ్ నేను ఈరోజు ఒక పాట చెప్పచ్చా? సరే, ఇప్పుడు ఎలాగూ మనకి సమయం కూడా అయిపోయింది. చూడండి, మీతో మాట్లాడుతుంటే ఆ సమయం కూడా తెలియట్లేదు. అప్పుడే 1 అయిపోయింది, 1 అయింది. సరే, ఇది ఒకటి చెప్పేసుకొని మనం వెళ్ళిపోదాం. తర్వాత ఏమున్నాయి? మృగాహ. తర్వాత ఏమున్నాయి? మృగాహ ఆ, బాల బాలహ. బాలహ అంటే అబ్బాయి. బాలహ బాలహ. బాలహ కాదు, బాలహ. ఘాసం తర్వాత ఘాసం బాలా, అమ్మాయి. బాల ఇక్కడ మీకు అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు బాలహ విసర్గ వచ్చింది, అహ అని అన్నాం కాబట్టి అబ్బాయి. బాలా దీర్ఘం చదివాం. అర్థమవుతుందా? తేడా అర్థమవుతుందా? మహోదయ్ ఇప్పుడు ఇది గాసహ. గాసహ అంటే ఏంటి? గాసం. గాసం గాసహ అంటే స్టోన్స్. గాసహ గాసమునా? ఇది గడ్డి. గడ్డి గాసం. గాసం అని పలుకుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటున్నామంటే అక్కడ ఏ శబ్దం, ఏ లింగం అని? గడ్డి. నపుంసక లింగము. ఇక్కడ ఏంటి చూడండి, ఇదేంటిది? పురుష. పత్రం. పత్రం. పత్రం అంటే ఏంటి? ఆకులు. ఆకులు. పత్రం అంటే వీడ్స్ కాదు, ఆకు. పత్రం ఆకు. పత్రాణి అంటే చాలా ఆకులు అని. అక్కడ ఒక ఆకునే చూపించి ఇది పత్రం, ఆకుని పత్రం అంటారు అని చెప్తున్నారు. తర్వాత ఇదేంటిది? పుష్పం. పుష్పం. పుష్పం అంటే పుష్పం అంటే పువ్వు. పూలు. పువ్వు. ఒక పువ్వే చూపించాడు. అదే చాలా పువ్వులైతే పుష్పాణి అంటారు. ఇప్పుడు ఇది చూడండి, పుష్పం అన్నప్పుడు ఏమని అనిపిస్తుంది మీకు? పుష్పం. అని పలుకుతున్నారా చివరిలో? మహోదయ్ అప్పుడు దాన్ని ఏ లింగం అనుకోవాలి మనం? నపుంసకలింగం. నపుంసకలింగం. ఇప్పుడు ఇది చూడండి, ఇదేంటిది? ఇది శశకః. శశకః. శశకః అంటే కుందేలు. 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 అక్కడ శశకః అహ అంటున్నాం కదా, అప్పుడు ఏమొస్తుంది? పుల్లింగం. పుంలింగః. ఇందాక మనం పాట చెప్పాను చూసావా? శశకః శేవకు దావతి కూర్దతి అంటే ఏంటి? శశకః ఇక్కడ ఏంటి? ఒక కుందేలు, దాని యొక్క శావకోహ అంటే దాని యొక్క పిల్లలు పరిగెడుతున్నాయి. అది అస్తు. మహోదయ్ ఉమ్, నేనేమో కుందేలు పిల్లల్ని చూసాను మహోదయ్.
నా అవన్నీ నిద్రపోతున్నాయి మహోదయ్. అవునా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్లుగా అమ్ముతున్నారు మహోదయ్. పెంచుకుంటున్నారుగా చాలా మంది మీలాంటి పిల్లలు ఇష్టపడుతున్నారని ఏం చేస్తున్నారు, వాటన్నిటిని తెచ్చుకుంటున్నారు. సరే, ఇప్పుడు లాక్షణ్య నువ్వేదో కథ చెప్తా అన్నావు, నువ్వు చెప్పేస్తే ఇంకా నేను కథ తరగతి ముగించేద్దామా శాంతి మంత్రంతో? మహోదయ్. చెప్పు. సో ఈ కథ ఒక ఉమ్, ఒక అబ్బాయి గురించికి ఎవరు చాలా ఒక అమ్మాయి గురించికి ఎవరు అన్ని చాలా బాగా థింగ్స్ నచ్చినాయి, అన్ని బ్యూటిఫుల్ థింగ్స్ లెక్క. ఒకరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు వాళ్ళ అమ్మ ఒక కేక్ చేసింది. ఏంటిది, లైక్ వెనిలా కేక్. అది చెప్పింది, అది లైక్ మడ్డు లెక్క టేస్ట్ అయ్యింది. మళ్ళీ ఒక స్ట్రాబెరీ కేక్ చేసి చెప్పింది, చాలా బాగుంది. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి చెప్తుంది, అన్నీ నచ్చిన వస్తువులు కొన్నిసార్లు బాగోవు, అందుకే అన్ని థింగ్స్ మీకు నచ్చాలా. అది స్టోరీ. బాగుంది. ఇందులో ఏంటి మెయిన్ అర్థం ఏంటి నానా? అర్థం అంటే అన్నీ బాగున్న థింగ్స్ మీకు అందరికీ నచ్చదు. కొన్నిసార్లు అవి బాగున్న థింగ్స్ అందరికీ కొన్నిసార్లు నచ్చవు. అదే మీనింగ్. నాకు అర్థం కాలేదు. అమ్మాయి ఇప్పుడు అసలు ఏమనుకుంది అమ్మాయి? ఆ అమ్మాయికి ఓన్లీ నైస్ థింగ్స్ ఇష్టం, ఏం డర్టీ థింగ్స్ ఇష్టం లేదు. అందుకే ఆ అమ్మాయి ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏంటో చాలా నచ్చింది చేసింది. ఆ అమ్మాయి చెప్పింది చాలా చెడ్డగుండి అని. అంటే వాళ్ళ అమ్మ చేసింది చాలా చెడ్డగా ఉందని చెప్పిందా? లేదు, ఆ పిల్ల నచ్చింది, అది టేస్ట్ బాగాలేదు, అది చెడ్డగుండి అని చెప్పింది. అంటే మనం నచ్చినవన్నీ ఎప్పుడు బాగుంటాయంటే లేదు, బాగలేనివన్నీ ఎప్పుడు బాగుండవని రూల్ లేదు కదా, అంతేనా? అదే. అంటే అన్నిటికీ అలవాటు పడిపోవాలి. ఏదైనా సరే మనకి ఏదైతే ప్రాప్తమో వాటిని స్వీకరించడం నేర్చుకోవాలి, అంతేనా? మహోదయం. ఉత్తమం. సరే, అయితే ప్రార్థన. ఇది శాంతి మంత్రం ఎవరు చెప్తారు ఇవాళ? మహోదయ నేను చెప్తాను. ఇవాళ లాక్షణ్య చెప్తానంది. నిన్న పోయినసారి కూడా సరిగా తను చెప్పలేకపోయింది కదా, ఇవాళ లాక్షణ్య చెప్తుంది. మనం అందరం లాక్షణ్యాన్ని అనుసరిద్దాము. తను ఏదైతే చెప్తుందో దాన్ని పలుకుతాము. రేపు మిగతా వాళ్ళు రోజుకొకరు, సరేనా? మహోదయ. లాక్షణ్య చెప్పు. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. లాక్షణ్య చెప్పింది మనం పలుకుతాం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ భవతే. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఉత్తమం నాన్న. ఇదొక్క లైన్ నేర్చుకున్నాను. నువ్వు ఇక్కడ నుంచి చూసావా? మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ ఒక్క లైన్ వరుస నేర్చుకో. ఇదొక్కటి నేర్చుకో, అంతే. ఇంకంతా బాగా చెప్పావు. ఉత్తమం. ధన్యవాదం మహోదయే. ధన్యవాదం మహోదయే.
ధన్యవాదాలు నాన్న. ఆగామి రవివాసరే పునః ఏం చేద్దాం? పునః మేలిష్యామః. కలుద్దాం. మేలిష్యామः ఉత్తమం. ధన్యవాదः. సరే మహోదయ. ధన్యవాదాలు నాన్న.